నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వార్త చాలా అంటే చాలా విలువైన వార్తది. ఇప్పటి వరకు బొగ్గు రైళ్లు చూశారు, డీజిల్ రైళ్లు చూశారు, కరెంట్ రైళ్లు చూశారు, అలాగే స్టీమ్ కార్లు, పెట్రోల్ కార్లు, డీజిల్ కార్లు, గ్యాస్ కార్లు, ఇలాగా అనేకమైన రవాణా సౌకర్యాలు చూశారు. మరి ఇవన్నీ అయితే డ్యాగ నుండి ఒక్కొక్క జీవి నుండి ఒక్కొక్కటి కనిపెట్టారు. డ్యాగ నుండి విమానం కనిపెట్టారు. తూనీగా మనకు కనబడుతూనే ఉంటుంది. పెద్ద తలకాయ ఉండి, వెనకాల తోకుండి, సన్న తోకుండి, 2 రెక్కలుండి తూనీగని ఉన్నది. దాన్ని చూసి హెలికాప్టర్ని కనిపెట్టారు. రైడ్ బ్రదర్సు కనిపెట్టిన కాకుండా ఇప్పుడు ఆధునికంగా టెక్నాలజీ మారింది, విద్యావంతులు వివేకవంతులు అయిపోయామనుకొని ఇప్పుడు ఎయిర్ ట్యాక్సీ అంటే గాలిలో వెళ్ళే ట్యాక్సీ. అంటే మీకు తెలుసు కదా, కార్లు లాంటిది. కారు కాదు ఇది, కారు లాంటిది. 2 లేక 4, 5. గతంలో ఇవి మీకు తెలిసే ఉంటుంది, పెళ్ళిళ్ళలో మనకి తీస్తుంటారు, ఫోటోలు తీస్తుంటారు కెమెరాలు పట్టుకొని. అది టెక్నాలజీ మారిపోయి ఇప్పుడు ఒక చెక్క మీద మనిషినికి 7 కట్టెలు ఉంటే 2 కట్టెలు పట్టుకొని ఆ కట్టె మీద ఒక దిమ్మ పెట్టి, ఆ దిమ్మనే కెమెరా అని చెప్పి, ఆ దిమ్మ మీద అటు 2 చక్రాలు ఇటు 2 చక్రాలు పెట్టి, అంటే ఇసునికర్రలాగా మోటార్లు పెట్టి తిరుగుతున్నాయి. బ్యాటరీ సహాయంతో మోటార్లు తిరుగుతూ అవి కింద నుండి ఒక ఆయన కంట్రోల్ చేస్తుంటాడు. ఆ డ్రోన్ పైకి లెగటానికి, అది తిరగటానికి, వెనక్కి వెళ్ళటానికి, ముందుకు వెళ్ళటానికి, ఇలాగా దాన్ని వాడుతున్నారు. మరి ఎమర్జెన్సీ టైంలో ఒకానొక ఎమర్జెన్సీ యాక్సిడెంట్లో దాని ద్వారా మందులు కూడా సప్లై చేశారు వాటి ద్వారా అని చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కొంతమంది నక్సలైట్లు ఆ డ్రోన్లతో బాంబులు వేస్తున్నారు, లేకపోతే రకరకాలుగా అని చెబుతున్నారు. అయితే ఇదంతా పక్కన పెట్టండి, ఇది కాదు మన విషయం. ఇప్పుడు ఆ డ్రోన్లని మనుషుల్ని కూర్చోబెట్టి ఎయిర్ ట్యాక్సీలుగా మార్చారు. ఎదర 2 ఫ్యాన్లు పైకి లెగుస్తాయి. అది 2 ఫ్యాన్లు హెలికాప్టర్ ఎలాగైతే లెగుస్తుందో పైన, ఒకటే ఫ్యాన్ ఉంటుంది హెలికాప్టర్కి. దీనికి మొత్తం 4 ఫ్యాన్లు ఉంటాయి. 4 ఫ్యాన్లు 8 మోటార్లు ఉంటాయి. నాకో దానికి 2 మోటార్ల లెక్కన ఉంటాయి. ఒక మోటార్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకో మోటార్ పనిచేస్తుంది. అలాగా 4 మోటార్లతో 8 మోటార్లతో అది నడుస్తుంది. ఎదర్ 2 పైకి లేపుతాయి, ఇవి వెనక 2 ముందుకు నడిపిస్తాయి ఆ ఒక్క ఫ్లైట్ కాదు, డ్రోన్. ఇది ఇప్పుడు లేటెస్ట్గా దేశ విదేశాల్లో జరుగుతుంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక విజ్ఞాన హబ్బుగా మారి ఇప్పుడు కొంతమంది యువకులు ఫారిన్లో చదువుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడ గుంటూరులో ఒక డ్రోన్ని, అంటే మీకు వాళ్ళని చిన్నబూసినట్టు ఉంటుందేమో డ్రోన్ అంటే, ఎయిర్ ట్యాక్సీ అంట. ఎయిర్ ట్యాక్సీని తయారు చేశారు. అది 1000 అడుగులు పైన, అంటే 10,000 అడుగులు కూడా వెళ్తుందంట. కానీ 1000 అడుగులు వెళ్తే 10,000 అడుగులు అలా వెళ్ళిపోతే దానికి బ్యాటరీ కెపాసిటీ ఛార్జింగు 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ రాదంట. అదే 20 కిలోమీటర్లు, అదే 1000 కిలోమీటర్ల ఎత్తులో వెళ్ళింది అనుకోండి, మీకు 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందంట.
మామూలుగా మీకు ఒక ట్యాక్సీలో వెళ్ళాము, ఊరంతా తిరుక్కొని వెళ్ళాలి. మీరు విమానం చూడండి, ఇప్పుడు హైదరాబాద్ నుండో లేదా అమెరికా నుండో లేదా ఎక్కడి నుండో విజయవాడ రావాలనుకోండి, ఎంత టైంలో వస్తుంది? కొన్ని గంటల్లో వచ్చేస్తుంది. మనం ట్రైన్ ఎక్కితే 36 గంటలు ఢిల్లీ నుండి ఇక్కడికి రావాలంటే. అదే విమానం ఎక్కామనుకోండి, గంటలో గంటన్నరలో విజయవాడ వచ్చేస్తాం. అదే టైప్లో ఇప్పుడు మరో రైడ్ బ్రదర్స్ లాగా వీళ్ళు కొత్త ఎక్విప్మెంట్ని ఉన్నదాన్ని కొద్దిగా పాలిష్ పెట్టి ఉన్న డ్రోన్లనే కొద్దిగా పాలిష్ పెట్టి దానికి కొంచెం కెపాసిటీ పెంచి మనుషుల్ని ఎక్కించుకొని తిప్పేటట్టుగా తయారు చేశారు ఈ డ్రోన్ వల్ల తక్కువ ఖర్చుతోనే అతి వేగంగా తొందరగా అనుకున్న టైం కంటే ముందే మనం వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ ఇక్కడ ఆగిపోయింది, మనం ఆగాల్సిన అవసరం లేదు. మనకి కేవలం హెలికాప్టర్కి ఎలా అయితే దగ్గర సమీపంలో ఉన్న ఏరోడ్రమ్ దగ్గర వాళ్ళు రిపోర్ట్ చేస్తారో, వాళ్ళకి ఒక ఇయర్ ఫోన్లు పెట్టుకుంటారు. సార్ మేము ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్నాం, ఈ ఫ్రీక్వెన్సీలో వెళ్తున్నాం, ఈ రేంజ్లో వెళ్తున్నాం, మీకు ఈ రూటు. ఎయిర్లో కూడా ట్రాక్లు ఉంటాయి, దారులు ఉంటాయి. మనకి ఎలాగైతే రోడ్డు మీద హైవేలు ఉంటాయో అదే టైప్లో ఎయిర్ ట్రాక్స్ ఉంటాయి. మనకి మామూలు సూక్ష్మ కలర్ కనబడవు అవి ఆ ట్రాకులు అవి వేరే రకం ట్రాకులు. ఆ ట్రాకులు కనబడితే రూట్ మ్యాప్ ఇస్తుంది. ఆ రూట్ మ్యాప్లో ఆ స్క్రీన్ మీద రూట్ మ్యాప్ ఉంటుంది. ఆ రూట్ మ్యాప్ ప్రకారంగా వెళ్ళాలి. ఇలా తిరగాలి, లెఫ్ట్కి తిరగాలి, రైట్కి తిరగాలంటే రైట్కి తిరగాలి, ఇలా వెళ్తాం. ఇది ఇప్పుడు లేటెస్ట్గా డ్రోన్లు మన ఇండియాలో వచ్చినాయి. ఇవి పెద్ద ఖరీదేం కాదంట, లగ్జరీ కార్లు అంట, ప్రీమియం కార్లు అంట. 1 కోటి నుండి 2 కోట్ల లోపు వచ్చేస్తాయి అంటున్నారు. మరి ఇది కానీ వస్తే కొంతమంది ఏమో ఒక 6 నెలలు 7 నెలలు వచ్చేస్తాయి అంటున్నారు. కానీ ఆ డ్రోన్లు ఎవరైతే వాళ్ళు మెయింటైన్ చేయడానికి తయారు చేస్తున్నారో వాళ్ళు ఏమంటున్నారంటే ఇవి కనీసం 3 సంవత్సరాలు పడుతుందంటే ఇంకా ఎయిర్ పర్మిషన్లు రాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఏ స్టేట్కి లేదు. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మేమే కనిపెట్టాం ఇలాగా పబ్లిక్ని రవాణా చేయడానికి. ఇలా పోలీసులకు కానీ దీనికి కానీ దానికి కానీ. హెలికాప్టర్ అంటే బోల్డ్ మెయింటెనెన్స్ అవుతుంది, బోల్డ్ అంత పొగ వస్తుంది. ఇదే కాకుండా బ్యాటరీ, దీంట్లో వెరైటీ అయిన బ్యాటరీ ఏంటంటే తొందరగా డిశ్చార్జ్. బ్యాటరీ ఎనర్జీని తొందరగా తీసుకొని ఆ ఎనర్జీని మళ్ళా డిశ్చార్జ్ అంటే తీసేయడానికి, ఎనర్జీని వాడుకలోకి. మనకి ఈవీ కార్లు వచ్చినాయి, ఎలక్ట్రికల్ కార్స్. ఇవి ఎక్కువ ఒక దరిదాపు 300 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అలా వెళ్తున్నాయి. బైకులు కూడా ఉన్నాయి. ఇదే టైపులో బైకులు కాకుండా ఇప్పుడు ఇవి అదే టైపు బ్యాటరీయే, కాకపోతే గాల్లో ప్రయాణం చేస్తాయి. రోడ్లు అన్నీ అయిపోయినాయి, ఇంకా గాల్లో ప్రయాణం. కాబట్టి మీరు అందరూ కూడా ఇక నుండి మీరు కొద్దిగా తోలుమందంగా లేటుగా లేచిన గాలిలో మీరు ప్రయాణం చేస్తారు. కాబట్టి ఇప్పుడు రోజులంతా ప్రయాణం చేయక్కర్లా, కొద్దిసేపు ప్రయాణం చేస్తే మీరు అనుకున్న గమ్యానికి వెళ్ళిపోతారు. ఉదాహరణకి మనం గుంటూరు నుండి విజయవాడ గన్నవరం రావాలనుకోండి 60 కిలోమీటర్లు. అదే దీంట్లో వస్తే 10 కిలోమీటర్లు వచ్చేస్తారు. రోడ్డు తిన్నగా ఒకటే లైన్, దారం మ్యాప్ గీసినట్టుగా ఒకటే లైన్. అలాగా అమరావతి నుండి ఇలాగా గన్నవరానికి అలాగా రావటానికి ఇది సులభతరంగా ఉంటుంది. కాబట్టి ఈ డ్రోన్లు అనకూడదు కాదు, దీన్ని ఎయిర్ ట్యాక్సీ అంట. ఎయిర్ ట్యాక్సీని ఇంప్లిమెంట్ అవుతుంది. మరి మనం అనుకున్న దానికంట విమానాలు ఎక్కాలంటే లక్షల ఖర్చు అవుతుంది. కాబట్టి తక్కువ ఖర్చులో ఓలో కార్లు వెళ్ళినట్టుగా ఓలో టైపులో తక్కువ ఖర్చులో దగ్గర మీకు ఒక తక్కువ సమయాన్ని ఖర్చు పెట్టేటట్టుగా ఈ కొత్త విధానం అయిన ఎయిర్ ట్యాక్సీలు వస్తున్నాయి. కాబట్టి మీరు ఎయిర్ ట్యాక్సీలని సపోర్ట్ చేస్తారా లేదంటే ఏం చేస్తారో మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. టెక్నాలజీ పెరిగిందనేది మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.